హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ చిన్న మూతని యూజ్ చేసి అందమైన బేబీ టసల్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందుకోసం మనకి ఏమేం కావాలో మెటీరియల్స్ చూద్దాం. ముందుగా ఇలాంటి ప్యాడ్ అండి. సో స్కూల్కి పిల్లలు తీసుకెళ్తుంటారు కదా, సో ఆ ప్యాడ్ తీసుకోవాలి. అప్పుడే మనకి థ్రెడ్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే సిల్క్ థ్రెడ్స్ ఇక్కడ 2 కలర్స్ వేస్తున్నాను. అలాగే ఈ గమ్ బాటిల్ యొక్క ఈ మూత ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి నేను బేబీ టసల్స్ని చూపిస్తున్నాను. సో ఇప్పుడు థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ నేను మెరూన్ అయితే మీకు కనిపిస్తుందని తీసుకున్నాను. సో ఈ థ్రెడ్ని ఇప్పుడు ప్యాడ్కి అడ్డంగా చుట్టుకోకూడదండి, ఇలా నిలువుగా చుట్టుకోవాలి. అప్పుడే మీకు థ్రెడ్ అనేది వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నిలువుగా థ్రెడ్ని 60 రౌండ్లు చుట్టుకోవాలి. ఇంకా ఎక్కువ చుట్టుకున్నా మీకు ఇంకా చిక్కగా బాగానే ఉంటుంది, కానీ మీకు థ్రెడ్ అయితే సరిపోకపోవచ్చు. చూసారా, 60 రౌండ్లు ఇలా చుట్టుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకోండి. ఒక పక్క చేతితో ఇలా గట్టిగా పట్టుకొని ఇలా కట్ చేసుకోండి. చేత పట్టుకున్న దాన్ని వదలకూడదు, గమ్ పెట్టుకోండి. ఇలా కొంచెం దబ్బగా, అంటే రౌండ్గా కాకుండా ఇలా దబ్బగా గమ్ పెట్టుకొని దీన్ని సూదిలోకి తీసుకోండి. ఇలాంటి సెట్లు మీరు 2 కలర్స్ అయితే 7 చేసుకోవాలండి. అది ఒక్క కలరే అయితే మీకు 15 సెట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో కింద ఈ ఎక్స్ట్రా మీకు ఏమన్నా అనిపిస్తే, మరి ఎక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయనిపిస్తే కట్ చేసుకోండి. ఎందుకంటే మనం క్రాస్గా చుట్టేస్తాం కాబట్టి. సో ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో బేబీ టసల్స్ అంటే మనకి చిన్నవి చాలా అందంగా వేసుకోవచ్చు అండి. మామూలుగా పొడవుగా వేసుకుంటుంటాము, అలా కాకుండా చిన్నగా వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. సో ముందుగా ఇలా ఫస్ట్ ఒక సూదితో, అంటే ఖాళీ సూది ఉంటుంది కదా, అలా లావుగా ఉన్న సూదిని గుచ్చుకోవాలి. ఇది మెజర్మెంట్ వచ్చి నా ఫింగర్ గ్యాప్ పెట్టుకుంటున్నాను అంతే. వేలు యొక్క వెడల్పుతోని నేను ప్రతిదీ కుట్టుకున్నాను. సో ఫస్ట్ సూదిని ఇలా తీసుకుంటే చూడండి, హోల్ వస్తుంది అనమాట. అందులోంచి మనం ఈజీగా ఇలా సిల్క్ థ్రెడ్ని తీసుకోవచ్చు. చూసారా ఇలా. సో ఇప్పుడు ఇలా తీసుకున్న సిల్క్ థ్రెడ్ని ఈ కింద చూడండి, కింద నాకు 3 వేళ్ళు సరిపడే అంత థ్రెడ్ని నేను వదిలాను. సో ఇప్పుడు దీన్ని ఇలా గట్టిగా ఇక్కడ పట్టుకొని సూదిలో మనము ఇలా గోల్డ్ జెరీ థ్రెడ్ని వేసుకొని దీన్ని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఫస్ట్ మధ్యలో నుంచి కుట్టుకొని తర్వాత మనం చివరిలో ముడి వేసి ఉంటాం కదా, ఆ ముడిలో నుంచి ఇలా లాక్కోవాలి. తర్వాత కింద రౌండ్లు, మీకు కింద కన్ఫ్యూషన్ ఉంటే మీకు నచ్చిన పద్ధతిలో టైట్గా గట్టిగా ముడి వేసుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇదే పద్ధతిలో మీరు అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూషన్గా ఉన్నా మీకు పోను అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు బాగా ఒక 3 రౌండ్లు చుట్టేసుకోండి గట్టిగా. తర్వాత ముళ్ళు వేసుకుంటూ ఒక 2 రౌండ్లు చుట్టుకోండి. తర్వాత 5 రౌండ్లు అయిపోతుంది. చూసారా, 5 రౌండ్లు అవ్వగానే ఇక్కడ మీకు చూడండి ఎంత చక్కగా ఉందో. ఇంకొకటి ఏంటంటే, మనం వేసేటప్పుడు చీర లోపల వైపుకి వేయాలండి, పై వైపు కనిపించేలాగా వేయకూడదు. లోపల వైపుకి వేసుకోవాలి, ముళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయేలాగా. సో వేసేటప్పుడే లోపలికి వేస్తున్నాను నేను. ఇప్పుడు మూత ఎందుకంటే, సో మూత యొక్క మెజర్మెంట్ పెట్టుకున్నారంటే కరెక్ట్గా బేబీ కుచ్ అనేది కరెక్ట్గా అదే మెజర్మెంట్కి వస్తుంది. చూసారా, సో మనము టసల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మూతను పెట్టి మెజర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే ఎంతో అందమైన బేబీ టసల్స్ రెడీ అయిపోతాయి. మరి చూసారా ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.